సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట పెదగార్లపాడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుండి గత వారం రోజుల నుంచి గ్రామంలోకి దుమ్ము మరియు సిమెంట్ గాలిలోకి వచ్చి ఇంటి మీద మరియు రైతుల పొలాల మీద పడుతుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుండి వెలువడే ఈ దుమ్ము వల్ల ప్రజల ప్రాణాలకి ముప్పు ఉందని, ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధులు ఈ గాలి పీల్చుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు వాపోయారు. రైతులు మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల, ముఖ్యంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వెలువడే దుమ్ము వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నుండి గాలిలో వచ్చే సిమెంట్ వల్ల త్రాగునీరు మొత్తం కలుషితమవుతున్నాయని, ఈ సమస్యపై పొల్యూషన్ బోర్డు వారికి కూడా విన్నవించామని వారు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం దిగొచ్చే వరకు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. జనసేన పార్టీ కార్యదర్శిని. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గోడం బట్టి 30 ఎకరాల ల్యాండ్ ఉంది, పొలం, పంట భూమి. ఈ పొల్యూషన్ పడటం వల్ల పంటలు పండక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఫ్యాక్టరీ వారికి పలుసార్లు విన్నవించడం జరిగింది. అయినా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెండవది, లోపల కాలువ ఫ్యాక్టరీలో నుంచి పంట కాలువ రావాల్సి ఉంది, అది కూడా వాళ్ళు అక్కడ నీళ్ళు ఆపేసేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడానికి వెళ్ళబోతున్నాం. గ్రామం, దాచిపల్లి మండలం, పల్నాడు డిస్టిక్. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ పెదగార్లపాడు గ్రామంలోనే నిర్మించిందండి. అయితే ఇక్కడ ప్రధానంగా గత 4-5 రోజుల నుంచి మేము ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసరికి డస్ట్ మీద ఎక్కువ, గ్రామం మీద డస్ట్ ఎక్కువ పడటం. రెండోది, అది సిమెంట్ డస్ట్ అవ్వడంతో ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కానీ మా గ్రామం మీద, అంటే 1.5 కిలోమీటర్ల దూరంగా ఉన్నా కూడా డస్ట్ ఎలాగ వస్తుందనే దాని మీద కూడా మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. రెండోది, దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చాము. యాజమాన్యం వాళ్ళని అడిగితేనేమో మేము చూసి ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఏం లేదు. ఇప్పుడు పిలిపించి ఒకసారి మాట్లాడటమే కాకుండా, ఈ పొల్యూషన్ పడటం వల్ల పంటలు నాశనం అవటమే కాకుండా గ్రామంలో తాగునీరు మీద కానీ, లేకపోతే పిల్లగాళ్ళ ఆరోగ్య సమస్యల మీద కానీ అధికంగా ప్రభావం చూపించింది. దయచేసి దీన్ని సాధ్యమైనంత త్వరగా సాల్వ్ చేస్తారని చెప్పి శ్రీ సిమెంట్ యాజమాన్యానికి విన్నవించుకుంటున్నాం. పొల్యూషన్ బోర్డు ఏమన్నారు? పొల్యూషన్ బోర్డు వాళ్ళు కింద ఫిర్యాదు చేసినప్పుడు మాకున్న గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారని చెప్పారు, కానీ ఎంత గైడ్లైన్స్ ఇవ్వాలి, 1.75 లేకపోతే 0.75 హెక్టార్ అనేది ఒక స్కేల్ ఉంటుంది. ఇంతబడి మరి నాకు తెలిసి పెదగార్లపాడు గ్రామం అంటే ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఏ స్కేల్ అంటే నెలకోసారి పొల్యూషన్ మీద వాళ్ళు గ్రామానికి సమర్పించాలి. ఈ విధంగా ఎంత పొల్యూషన్ ఎంత ఉంది, లేకపోతే ఎంత కంట్రోల్ ఉంది అనేది. ఇంతబడికి పంచాయతీకి కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు కూడా మాకేం కనపడలేదు.